ప్రత్యయార్థం తు లోకానాం త్రయాణాం సత్య సంశ్రయః ఉపేక్ష్యే చాపి వైదేహీం ప్రవిశంతిం హుతాశనం. సత్య సంశ్రయాః, నేను నన్ను సమాశ్రయణ మనమంతా చేసుకున్నాం కదా, ఆచార్యుడ ఆచార్య పాదమే సర్వమని మనం సమాశ్రయం చేసుకున్నాం. రాముడు ఏం చెప్తాము, సత్య సంశ్రయ త్రయాణం లోకాణం, సత్యంగా నేను ಒಂದು ఏం చేసుకున్నాను, ఆచార్యವಾಗಿ నేను తీసుకున్నాను. నాకు ఆచార్య ఎవరు, సత్యమే. నాకు ఎవరు పాదంలో ఉన్నాను, సత్యం పాదంలో ఉన్నాను నేను. అట్లాంటి అయిన నేను త్రిలోకంలో ఆల్ ద త్రీ, భూ భువ స్వహ, అగ్నిలో ప్రవేశించు అని ఎందుకు చెప్పినానంటే, ఈ త్రిలోకంకు నమ్మకం వస్తుంది కాబట్టి. అట్లా చెప్పలేదంటే ఈ త్రిలోకంకు, ఈ మూడు లోకంకు ఏది రాదు, నమ్మకం రాదు. అందుకోసం నమ్మకం రావాలి. ఎందుకో, షీఈస్ నాట్ జస్ట్ మై భార్య, షీఈస్ ఆల్సో మహారాణి. షీఈస్ గోయింగ్ టు బి ఎ మహారాణి అండ్ ఐఎమ్ అ శ్రేష్ఠ. భగవద్గీతలో ఏం లేటర్ ఆన్ ఇదే రాముడే, ఇదే మహావిష్ణువే శ్రీకృష్ణ అవతారంలో ఏం చెప్పినారు, పీపుల్ ఫాలో వాట్ గ్రేట్ మ్యాన్ డస్. పీపుల్ ఫాలో వాట్ ఆ గ్రేట్ మ్యాన్, అదొక వాళ్ళు కాంటెక్స్ట్ లో గ్రేట్ మ్యాన్ ఏం చేస్తున్నారో అదదా అందరూ ఫాలో చేస్తారు. సో నేను ఇట్లా చేసిన నన్ను ఫాలో చేయే వల్ల అదే ధర్మంగానే ఫాలో చేస్తారు. అందుకోసం ఇక్కడ. సో ఏనా పడలేదా, వాడు అంత శుద్ధం తెలిసిపోయింది కదా నీకు, మళ్ళీ ఎందుకు ఇది పెట్టిన త్రిలోకానికి సర్టిఫికేట్ ఇవ్వాలి అని. ఇమామపి విశాలాక్షీం రక్షితాం స్వేన తేజసా రావణో నాతివర్తేత వేలామివ మహోదధిః. సో స్వతేజస, స్వ స్వతేజస అనే స్వేన తేజస, సీతాకు ఉన్నది తేజస్తోనే వాళ్ళు రక్షణం చేసుకున్నారు. ఏమి ఓకే. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఎట్లా జరిగింది సీతాకంటే, వాళ్ళ తేజస్ నుంచి, సీతావాడు తేజస్ నుంచినే సీతాకి ప్రొటెక్షన్ జరిగింది. ಅಗ್ನಿ ಭಗವಂತನೇ ಬರ್ನ್ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ ಹತ್ರ. ಹೌ ಕ್ಯಾನ್ ರಾವಣ ಡೂ ಎನಿ ಬ್ಯಾಡ್ ಟು ಹರ್? ದಟ್ ಇಸ್ ವಾಟ್ ಈ ಸೇಯಿಂಗ್. వీళ్ళ రావణ ఎట్లా ఒక సీ షోర్ ఉంది కదా, సాగర తటం సాగరం ఎలా డిస్టర్బ్ చెయ్యక కాదో అట్లా రావణావో ಸೀತಾವ ಏನು ಅತಿವರ್ತೆ so he cannot surpass his boundaries beyond the tejas of Sita. సో సీతా రౌండ్ చేసినది ఏమి, వాళ్ళకి సర్కంఫరెన్స్ ఏమి, స్వేన తేజస, హర్ తేజస్ is protecting her. So Ravana cannot cross the తేజస్ సాగరం, ఎలా సాగర తటమో దాంట కాదో అట్లా రావణ కెనాట్ సర్పాస్ ద తేజస్ ఆఫ్ తేజస్ ప్రొటెక్షన్, ప్రొటెక్టివ్ తేజస్ ఆఫ్ సీతాదేవి. చెప్తా ఉన్నది ఎవరో, శ్రీరాముడు. ఎవరికి ప్రతి మాటకే ప్రతి మాట, అగ్ని భగవంతుడికే ప్రతి మాట. సాక్షిని త్రీషు లోకేషు సాక్షిని, పావక సాక్షి, లోకస్య సాక్షి పావక అని వాల్మీకి వర్డ్స్ పెట్టినారా, వర్డ్ కంపో. ఎవరు చెప్తా ఉన్నారు, వచ్చినది ఎవరో సాక్షి, లోక సాక్షి ఎవరు, అగ్ని భగవంత. అగ్ని భగవంత అవే సాక్షి చెప్తా ఉన్నారు, నాన్ భగవంతుడురా, నాన్ పరమాత్ముడు, నాకు తెలుసు సీతావ రావణ కెనాట్ టచ్ అని.
నహి శక్తః స దుష్టాత్మా మనసాపి మైథిలీం ప్రదర్శయితుమప్రాప్తాం దీప్తామగ్ని శిఖామివ. ఆ దురాత్మ రావణ ఒప్పుకోలేకున్న సీతాదేవియ అగ్ని జ్వాలావ ఎలా, హౌ కెన్ సంబడి ఇంప్యూర్ చేయొచ్చు? అగ్ని జ్వాలావ ఎట్లా? అగ్ని జ్వాలావ ఇంప్యూర్ చేయకదలో అట్లా సీతాదేవి మనసు నుంచి కూడా ఏం చేయకాగల, ఏం చేయకాదో, కెట్టు బ్యాడ్ చేయక కాదు. యు కాంట్ ఈవెన్ స్పాయిల్ ద మనస్ ఆఫ్ సీత. ఎట్లా? ఒక అగ్ని జ్వాల, హౌ కెన్ యూ మేక్ ఇట్ ఇంప్యూర్? యూ మైట్ మేక్ వాటర్ ఇంప్యూర్, బట్ యూ కెనాట్ మేక్ అగ్ని ఇంప్యూర్. నీ అది ఏమైనా చేసినా కూడా అది ఏమైనా భస్మం అయిపోతుంది. అర్థమైందా? సో యూ కెనాట్ సో బిగ్. సో అట్లాంటి వాడు సీత. సో నౌ నేయమర్హతి చైశ్వర్యం రావణాంధపురే శుభా అనన్యా హి మయా సీత భాస్కరేణ ప్రభాయథ. సో నేయమర్హతి చైశ్వర్యం రావణాంధపురే శుభా అనన్యా హి మయా సీత భాస్కరేణ ప్రభాయత. దిస్ ఇస్ వేర్ ఇదో సీత పెళ్ళి అప్పుడు వాల్మీకి చెప్పిన మాట భాస్కరేణ ప్రభా అని. ఆనందం ఆనందం ఆనందమే పరమానందం ఆనందమానందమే. అట్లా ఉత్తమి అయిన వీడు సీతాదేవి రావణ అంతపురంలో ఐశ్వర్యమ్మ వీళ్ళకు ఇష్టం లేదు. ఎందుకంటే సీత సూర్యావం ప్రకాశం ఎట్లానే అట్లానే నా దగ్గర, నన్ను సూర్యుడు అంటే వాళ్ళు నా ప్రభా. భాస్కరేణ ప్రభాయథ. అదే నోడు. నేయమర్హతి చైశ్వర్యం రావణాంతపురే శుభా అనన్యా హి మయా సీత భాస్కరేణ ప్రభాయత. నా దగ్గర ఉన్న సీత ఎట్లా తెలుసా? సూర్యుడు దగ్గర ఉన్న ప్రభాలాగి. ఎవరు చెప్తా ఉన్నారు? శ్రీరాముడు సర్టిఫికేట్, ప్రతి సర్టిఫికేట్ అక్సెప్టెన్స్. ఇక్కడ అక్కడ సీత అక్సెప్టెన్స్ కు వాళ్ళు రిక్వెస్ట్, ఇక్కడ వీళ్ళు చెప్పిన సర్టిఫికేట్ అక్సెప్టెన్స్ కి వీళ్ళు ఏం సర్టిఫికేట్? నీ ఇచ్చిన సర్టిఫికేట్ కన్నా ఎక్కువ సర్టిఫికేట్ నేను ఇస్తా ఉన్నాను. ఇంత సర్టిఫికేట్ ఇచ్చి అయిపోయినాక కూడా ఎందుకుడా, ఇంత తెలిసిపోయినా కూడా ఎందుకుడా అట్లా పెడతా ఉన్నా? అది రీజన్ ప్రీవియస్ శ్లోకంలో ఇచ్చినారంటే నేను చేయలేదంటే వాళ్ళందరూ ధర్మవంత కదా. విశుద్ధ త్రిషు లోకేషు మైథిలీ జనకాత్మజా నహి హ్యుతిమియం శక్య కీర్తిరాత్మవతా యథా. మూడు లోకంలోను విశుద్ధ, ప్యూర్, వెరీ ప్యూర్ ఈ జనకపుత్రి. దిస్ జనకపుత్రి ఇస్ వెరీ ప్యూర్. ఈ జనకపుత్రి అయిన సీత వెరీ వెరీ ప్యూర్. సత్పురుషాకే న్యాచురలీ ఏముంటుంది? కీర్తి ఉంటుంది. ఈ కాలంలో మహేంద్ర సింగ్ ధోనియే వచ్చేప్పుడు అందరూ ధోని ధోని అంటా ఉన్నారు. ఒక సచిన్ సచిన్ అంటా ఉన్నారు, నరేంద్ర మోడీ మోడీ అంటా ఉన్నారు. సత్పురుషకు కీర్తి న్యాచురల్ గా వచ్చేస్తుంది. ఎట్లానో అట్లా వాళ్ళ దగ్గర నుంచి కీర్తి సెపరేట్ చేయగలరా? సో సీత కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ మీ. అవశ్యం తు మయా కార్యం సర్వేషాంబో వచః శుభం స్నిగ్ధానాం లోకమాన్యానాం ఏవం చ బ్రువతాం హితం. అందరికీ నేనంటే ఇష్టము. మీరందరికీ ఎవరు అక్కడ ఎవరెవరు ఉన్నారో? శంకర ఉన్నారు, అగ్ని భగవాన్ ఉన్నారు, బ్రహ్మ ఉన్నారు, అంత దేవతాస్ ఉన్నారు. వీళ్ళందరూ రాముడికి ఏం చెప్తా ఉన్నారు? ధర్మ ఏమి అని చెప్తా ఉన్నారు.
అది ఎంత భయంకరమైన విషయమ్మా. వైపు పోయి నీ పోయి అగ్నిలో ఉంది ప్రవేశం చెయ్యి అని చెప్పి అగ్ని ప్రవేశం ఏం రా ఇది. హౌ కెన్ సంబడి ఈవెన్ కెనాట్ థింక్ అబౌట్ ఇట్. నో బడి రామాయణ అంతా ఫాలో అప్పా సీత ఉంది రామ దగ్గర పోతా ఉన్నారు అనుకో కూడా పోయి అగ్నిలో ఎలా ఉంటుంది. అలా ఇಷ್ಟು దుఃఖమే దుఃఖాగ్ని వాళ్ళ ఆల్రెడీ ఏం బర్న్ చేసింది యారన్నా దుఃఖాగ్ని. ఇది ఇప్పుడు పోయి నీ రియల్ అగ్నిలో పోయి జంపు చెయ్యి అంటా ఉన్నారు వాళ్ళు. అన్పు కొండవర్గళాయ్ మేర్కండవారు స్నిగ్ధానాం. మీరు వీళ్ళందరూ ఏం చెప్పినారో నాకు మంచిది చేయడం కోసమే చెప్తా ఉన్నారు. స్నిగ్ధానాం ఇట్లా చెప్తా ఉన్నారు. అంతా లోకాసి ఎవరు కొన్నిసేపు ఎవరంటారు బ్రహ్మ మొక్కుంటా ఉన్నారు, కొన్నిసేపు శంకరుడు భక్తి చేపిస్తా ఉన్నారు, సో కొన్ని మంది అగ్ని భగవాన్ ఇది ఉపాసన చేస్తా ఉన్నారు. అగ్ని ఉపాసన ఇద్దరు దేవాది దేవతాసులు అగ్ని ఉపాసన చేస్తా ఉన్నారు. పితృసులు ఎంతో మంది ఇది ఉపాసన చేస్తా ఇంత మంది ఉపాసన చేస్తా ఉన్నారు. ఎన్నాళ్ళు అవశ్యం మీరందరూ చెప్తా ఉన్నది మాట తప్పకుండా అక్సెప్ట్ చేసుకుంటాను. ఇంత లోకమే ఎస్ చేస్తా ఉన్నారు మీరందరూ. నేను నానా గ్యారంటీ మీరు మాట నేను ఉంటాను అదని చెప్పేస్తున్నారు. సీత బట్టి ఇంత అడ్వకేట్ చేసి మీరు మాటను నేను వింటాను అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు సీత వెనకలే నీ మాట విన్నది కదా ఇదంతా చెప్తా ఉన్నాను అని అర్థమైందా. ఇదా లాస్ట్ శ్లోకం ఆఫ్ 121st శర్గం. ఇతీదముక్త్వా విదితం మహాబలైః ప్రశస్యమానః స్వకృతేన కర్మణా समेत्य रामः प्रिययामः अबलः सुखं सुखार्हाणु बभूव राघवः. ఇంత మహిమ ధరించుకున్న శంకరుడుగా మహిమ లేదు. పార్వతితో సహా అక్కడ వచ్చిన శంకరుడుగా మహిమ లేదు. సరస్వతితో అక్కడ వచ్చిన బ్రహ్మగా మహిమ లేదు. ఇంత మహిమ పెట్టుకున్న అగ్ని భగవంతుడుగా మహిమ లేదు. ఇప్పుడు మాట ఇది ప్రతి మాట చెప్పిని వాళ్ళు చేసిన పని నుంచి అందరూ గొప్ప పని చేసినారు. రావణ పోయినారు, ఇంద్రుడికో అంత దేవదాస్కో అంత మంచివాడుకో ఒక మంచిది జరిగినది. ఆ జరిగినది కారణం నీ చేసిన మహాబలశాలి అయిన సుఖంకే కావాల్సిన వారు. ఒక సుఖం ఇప్పుడు అందరికీ సుఖం ముందు కావాలి అంటాము. సుఖంకి ఒకటి వాడు కావాలి అంటే అది రాముడే. ఓకే అయ్యో నాను సుఖం ముందు ఏం చెప్తా. సుఖంకి ఒక రూపం ఇచ్చినామంటే ఒక మనసు ఇచ్చినామంటే ఒక మాట ఇచ్చినామంటే అది సుఖం ఏం చెప్తుందా. ఎవరెవరి దగ్గరనే ఉంటాను రాముడికి నన్ను పోలేదే అని సుఖం చెప్తుందా అని. ఓకే సో సుఖంకే కావాల్సిన ಸುಖಕ್ಕೆ ಸುಖಾರ್ಹ ರಘುಕುಲ ತಿಲಕಮಾಗಿಯೇ ರಘುಕುಲ ತಿಲಕ ರಾಘವ ಶ್ರೀರಾಮ సీతాతో సేరి మనస్తృప్తి అయిపోయినారు. రాముడికి మనస్తృప్తి అయిపోయింది అంటే నీడ్లెస్ టు సే సీత ఇస్ ఆల్సో తృప్తి అయిపోయింది. సీతాకి తృప్తి ఎన్నిసేపు లేదు, రావణ దగ్గర ఉన్నప్పుడు కూడా లేదు. వాళ్ళు కిడ్నాప్ నుంచి మళ్ళీ ఇప్పుడు 121st శర్గం is one of the most important chapters. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये चतुर्विंशतिसहस्रिकायां संहितायां युद्धकाण्डे एकविंशत्युद्धरशततमः सर्गः समाप्तम्.